హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీకు రీడింగ్లో ఈ నైట్ మీ పార్ట్నర్ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి, మీకు సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉండబోతున్నాయి ఈరోజు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. సో దానికంటే బిఫోర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకు కూడా నా గ్రాటిట్యూడ్ అండ్ నా రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు సంబంధించిన రీడింగ్ యూనివర్స్ నుంచి ఏవైతే ఆన్సర్స్ వస్తున్నాయో అవి మీకు రెజనేట్ అవుతాయి ఫ్యూచర్లో. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి కూడా ఈ వీడియో రీచ్ అవ్వడము, వాళ్ళకు కూడా మీ వల్ల ఒక హీలింగ్ వీడియో వాళ్ళ దాకా రీచ్ అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. సో ఈరోజు మీకు రీడింగ్లో నేను చెప్పినట్టుగా మీకు సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్, ఎనీ కైండ్ ఆఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ అండి. సో ఈరోజు మీకు ఖచ్చితంగా యూనివర్స్ నుంచి పాజిటివ్గా ఆన్సర్స్ రావాలి. మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన కంప్లీట్లీ పాజిటివ్గా ఉండాలని నేను ఐ మీన్ యూనివర్స్ని కోరుకుంటున్నానండి. అంటే మీకు అంత పాజిటివిటీ రావాలి మీ లైఫ్లో అని, అందుకని నేను యూనివర్స్ని కూడా బ్లెస్ చేయమని చెప్పి మీకు మీ గురించి నేను కోరుకుంటున్నానండి యూనివర్స్ నుంచి. సో ఈరోజు రీడింగ్లో ఫస్ట్ ఏంటి, మీ గైడెన్స్ అండి. ఏంజల్స్ మీకు ఎలాంటి ఆన్సర్ గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాము. ఈరోజు మీ లైఫ్కి సంబంధించి మీకు ఏంజల్ ఏం ఆన్సర్ ఇవ్వబోతున్నారు, ఎందుకంటే ఈరోజు నైట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ పైన ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఈరోజు మీకు ఇచ్చే గైడెన్స్ ఆన్సర్ ద్వారా మీకు ఒక హీలింగ్ ఆన్సర్ అయితే యూనివర్స్ ఇస్తున్నారండి. ఓకేనా? సో ఎందుకంటే మీకు నైట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీకు తెలియదు కదా, మనకు ఇప్పుడు రీడింగ్ చేసేదాకా కూడా తెలియదు పాజిటివ్గా అనుకుంటున్నారా నెగిటివ్గా అనుకుంటున్నారా ఏంటనేది. కాబట్టి ఫస్ట్ అయితే మీకు ఒక హీలింగ్ ఆన్సర్ యూనివర్స్ ఏంజల్స్ ద్వారా ఏమి ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్కి ఒకసారి ఏంజల్స్ ద్వారా ఈరోజు వాళ్ళ లైఫ్ గైడెన్స్ కోసం మీరు ఏం ఆన్సర్ ఇస్తున్నారు. నేను ఒక కార్డ్ తీస్తానండి, ఈరోజు మీకు ఏం గైడెన్స్ ఉందో చూద్దాం. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు యూనివర్స్. అంటే మీరు కొత్త డైరెక్షన్ ఏదో చూసుకోమని చెప్తున్నారు. సో ఎలాంటి గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు మీకు ఈ నైట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. మీకు ఎందుకు ఏంజల్స్ ఈ గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దామండి. సో ఏం ఆన్సర్ ఇచ్చారు యూనివర్స్? చూజ్ ఏ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ ఏదో చూస్ చేసుకోమంటున్నారు, చూద్దాం ఎందుకు. సో ఇప్పుడైతే ఫస్ట్ మీ పార్ట్నర్ నైట్ ఫీలింగ్స్ ఏమున్నాయో ఒక 3 లవ్ కార్డ్స్ ద్వారా చూద్దామండి. అసలు లవ్ కార్డ్స్లలో మీ మీద ప్రేమ ఉందా లేదా, మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఉన్నారనేది ఈ లవ్ ఒరాకిల్ కార్డ్స్ ద్వారా ఒక 3 కార్డ్స్ తీద్దాం. తర్వాత మీకు నేను క్లారిటీ కార్డ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ హార్ట్ఫుల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్స్. సో వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. సో దగ్గర ఉండి కూడా వీళ్ళ పార్ట్నర్తో మాటలు అనేటివి కూడా లేవు. సో వీళ్ళందరికీ కూడా అసలు నైట్ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఆలోచిస్తున్నారా, మర్చిపోయారా, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నారా, ఎలాగుంది వీళ్ళ సిచ్యువేషన్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. Hand of cards. Take a chance, risk doing strategic options, not showing hand. Gambling. ఓకే, మీ పార్ట్నర్ గ్యామ్లర్, కొద్ది మందికి, అందరికీ కాదు. సో క్యాసెట్ వచ్చింది, లవ్ కాల్ వచ్చింది, అండ్ అలాగే హీలింగ్ హార్ట్ వచ్చింది. సో ఇక్కడ బ్రేకప్ అయిపోయిన తర్వాత మీకు మీ పార్ట్నర్కి బ్రేకప్ అయిపోయిన తర్వాత మీ పార్ట్నర్ అవుట్డేటెడ్ థింక్, కండిషనింగ్, రిప్లైయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటే, ఇక్కడ క్యాసెట్ అంటే ఏంటండి, క్యాసెట్ వేసుకొని మనము వినేవాళ్ళం కదా ఒకప్పుడు పాటలు, అవన్నీ మనకు ఇష్టమైన పాటలు వినడము, మన మూడ్ మంచిగా అవడం కోసం మనం ఏం చేసేవాళ్ళం అండి, మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రేడియో వినడమో లేకపోతే క్యాసెట్ వేసుకొని మీకు ఇష్టమైన పాటలు వినడం అలాంటివి మనం చేసేవాళ్ళం కదా. సో అలాగా మీ పార్ట్నర్ మీ మెమొరీస్ గుర్తు చేసుకుంటున్నారు. మీకు సంబంధించిన మీ పార్ట్నర్కి సంబంధించిన మెమొరీస్ ఏవైతే ఉన్నాయో, బ్యూటిఫుల్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. అంటే నైట్ నైట్ మీ గురించి ఒక పాజిటివ్ థాట్స్ అండి. మీ ఓల్డ్ రికార్డ్ ఎలాగైతే ఉంటుందో అలాగా మీ గురించి అన్ని కూడా మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటూ నైట్ వీళ్ళు గడుపుతున్నారు. అండ్ లవ్ కాల్, ఇక్కడ సమ్వన్ ఎక్స్ప్రెసెస్ లవ్, ఎ మెసేజ్ ఆఫ్ లవ్, థింకింగ్ ఆఫ్ యూ అండ్ లెట్టింగ్ యూ నో. అంటే ఇక్కడ మీ గురించి అండి నేను చెప్తున్నాను కదా, నైట్ అంతా కూడా మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. అంటే మీ గురించి అంటే ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే మిమ్మల్ని మేబీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు కదా. మీకు సపరేషన్ అయ్యే ముందర మీకు మీ పార్ట్నర్కి ఏవో సిచ్యువేషన్స్ రావడం వల్ల మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. సో అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారండి, మీ గురించి ఆలోచిస్తూ. అలాగే మీరు ఎలాంటి వారు ఏంటనేది ఇంకా క్లారిటీగా వాళ్ళ మైండ్లో అర్థం చేసుకుంటున్నారనమాట. ఇంకా క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని. అండ్ హీలింగ్ హార్ట్ వచ్చింది. సో హీలింగ్ హార్ట్ అంటే నథింగ్ బట్ వాళ్ళు హీల్ అవుతున్నారండి. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి జరిగిన గొడవలకు వాళ్ళు కొంచెము డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు చాలామంది. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నుంచి అక్కడ నుంచి బయటపడటం కోసం ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారు. మీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, మీ అడిక్షన్ నుంచి దూరం అవ్వాలని, అంటే మీ ఆలోచనల నుంచి వాళ్ళు దూరం అవ్వాలని చెప్పేసి వాళ్ళు హీల్ అవుతున్నారండి. దే ఆర్ అంటే హీల్ అవ్వడం ఎలా, హీలింగ్ హార్ట్ అంటే మీ అడిక్షన్ నుంచి వీళ్ళు దూరం అయితే, మీ ఆలోచనల నుంచి దూరం అయితే వాళ్ళు ఆ ఇమోషనల్ మెమరీస్ నుంచి బయటపడతారు. సో దాని గురించి వీళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి. దానికోసం వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకోవడము, వేరే రకంగా అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి ఏవైతే పనులు చేస్తే మిమ్మల్ని మర్చిపోగలుగుతారో అలాంటి యాక్టివిటీస్ చేయడము, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ చేస్తున్నారని చెప్పేసి నైట్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అనమాట. సో నేను అందుకనే నిన్ను మర్చిపోవడం కోసం నేను ఇది చేసుకుంటున్నాను, అది చేసుకుంటున్నాను, నీ ఆలోచనల నుంచి బయటపడటానికి అన్నట్టుగా ఈ ఆలోచనలు మీ గురించి మీ పార్ట్నర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు దీనికి క్లారిటీ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చు సపరేషన్లో ఉన్నవాళ్ళు. అండ్ అలాగే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చండి. ఇక్కడ అవుట్డేటెడ్ థింకింగ్, కండిషనల్ రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ నైట్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి చూద్దాం. అంటే పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారని అర్థం అండి. సో పాత రోజులు అంటే మీతో పాస్ట్లో గడిపిన క్షణాల గురించి వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు కదా. సో ఏమని ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ మైండ్లో ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి. సో ఇది పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, అసలు ఏం ఆలోచనలు మీ ఇద్దరు కలిసిన క్షణాల గురించి వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సో kindly connect the energies of viewers. So kindly connect the energies of viewers. Kindly connect the energies of viewers. Dear, please angels, please divine, please connect the energies of viewers and their partner. సో వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి నైట్ ఏం గుర్తు చేసుకుంటున్నారు. సో వీళ్ళు మెమరీస్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళ గురించి. అవుట్డేటెడ్ థింకింగ్ ఉంది కొద్దిగా మీ పార్ట్నర్కి అని అనిపిస్తుంది. అవుట్డేటెడ్ థింకింగ్ అంటే కొంచెం వీళ్ళ ఆలోచనలు చాదస్తం అంటాం కదా. సో చాదస్తం ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. సో ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్ అండి. లెట్స్ సీ ఈరోజు మీ పార్ట్నర్ నైట్ మీ గురించి ఈ మెమరీస్ ఏం గుర్తు చేసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఇంతగా ఎందుకు షఫిల్ చేస్తున్నానంటే ఈ కార్డ్స్ మనకి ప్రాపర్గా రీడింగ్ రావాలంటే కొంచెం షఫిలింగ్ బాగుంటేనే వస్తుందండి. అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట, అక్యురేట్గా వస్తుంది మీకు ఆన్సర్. మీరు బోర్ ఫీల్ అవ్వద్దు షఫిల్ చేసేటప్పుడు. మీ పార్ట్నర్ని మనసులో అనుకుంటూ ఉండండి, పాజిటివ్గా రావాలని అనుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు షఫిలింగ్ బోర్ అనిపించింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే మీ పార్ట్నర్ గురించి కరెక్ట్గా రావాలి రీడింగ్, అంటే పాజిటివ్గా రావాలని ఆలోచించుకోండి. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఈ కార్డుని చూస్తే నాకు అర్థమైపోయింది. పాత రోజులు గుర్తు చేసుకోవడం అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అర్థమైపోయింది. ఇక్కడ 7 ఆఫ్ కాయిన్స్ అండి. సో 7 ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయండి. సో మిస్అండర్స్టాండింగ్స్ అంటే యాక్చువల్గా మీరు మీ పార్ట్నర్ కలిసినప్పుడు కొద్దిమంది లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది, కొద్దిమంది అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది, కొద్దిమంది పేరెంట్స్ ఒప్పుకోకపోయినా, రిలీజియన్ వేరైనా, క్యాస్ట్ వేరైనా,
ఏజ్ డిఫరెన్సెస్ ఉన్న పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ. ఓకే, మీరు మీ పార్ట్నర్ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక్కడ కొద్దిమంది పేరెంట్స్ ఒప్పుకొని కూడా జరుగుంటుంది, లేకపోతే ఒప్పుకోకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. కొద్దిమంది రిలీజియన్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. నేను డబల్ డబల్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ కార్డులో మీకు ఆన్సర్ అనేది రెండు ఉన్నాయండి. ఒకటి ఎమోషనల్గా ప్రేమగా హ్యాపీగా గడిపిన క్షణాల గురించి మీ పార్ట్నర్ గుర్తు చేసుకోవడము, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇద్దరికి గొడవల గురించి కూడా గుర్తు చేసుకోవడం నైట్. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళ కోపానికి కారణం మీరే. సో వీళ్ళ గొడవలకి, వీళ్ళ సపరేషన్కి, అంటే వీళ్ళు ఇలాగా జీవితం గడపడానికి కారణం మీరే. సో మిమ్మల్ని వీళ్ళు బ్లేమ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీ గురించి కొద్దిమంది చెడుగా ఆలోచిస్తున్నారండి. అంటే ప్రేమ ఉంది, మీరు మీ పార్ట్నర్ ఒకప్పుడు మంచి మంచి అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు అవి అనుకుంటున్నారు అనమాట. మీ పార్ట్నర్ అన్ని రకాలుగా ఉన్నాము, యాక్చువల్గా మనం ఇద్దరం కలిసి ఉన్నప్పుడు చాలా వరకు చాలా మంచి సమయం కంటే ఎక్కువగా గొడవలే జరిగాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు మీ పార్ట్నర్ హ్యాపీగా గడిపిన క్షణాలు చాలా తక్కువ. గొడవలు, కొట్లాటలు, మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్, వేరే వాళ్ళ వల్ల గొడవలు, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో ఇదే మీ పార్ట్నర్ చెప్తున్నారు. కొత్తలో నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు నాతో బాగానే బిహేవ్ చేసావు, నువ్వు అన్ని రకాలుగా నేను చెప్పినట్టుగా విన్నావు, కానీ పోను నువ్వేంటంటే నువ్వేంటో నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసింది అని మనసులో అనుకుంటున్నారు మీ పార్ట్నర్. నీ నిజ స్వరూపం తెలిసింది, నేను నువ్వు ఇలాంటి వాడివి కాదు, నువ్వు ఇలాంటి దానివి కాదు అని నేను అనుకోలేదు. సో నాకు ముందే తెలుసుంటే కనుక అసలు నీతో నేను రిలేషన్షిప్లోకే వచ్చేవాడిని కాదు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇక్కడ కోపం అంటే దాని గురించేనండి. వీళ్ళ జీవితం ఇలాగ అయిపోవడానికి, వీళ్ళు ఇలాగ మారడానికి, మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి అవాంతరాలు, ఇలాంటి సపరేషన్ రావడానికి అంతా కూడా మీ నోటి దురుసుతనము, లేకపోతే మీ ప్రవర్తన, లేకపోతే మీరు వీళ్ళని అర్థం చేసుకోలేదని చెప్పి మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇక్కడ మేబీ మిస్టేక్ మీదా వాళ్ళదా అనేది మీకు తెలుసు, బట్ ఇక్కడ మీ పార్ట్నర్ మాత్రం మీదే తప్పని చెప్పేసి వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోకుండా మిమ్మల్నే తప్పు పట్టడం జరుగుతుంది వాళ్ళ ఆలోచనలో నైట్ 10 మంది. ఓకేనా, ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. ఇంకా 8 ఆఫ్ కాయిన్స్. ఇక్కడ మీరు మీ పార్ట్నర్ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది చాలా బ్యూటిఫుల్గా ఆలోచించుకున్నారండి. అంటే ఫ్యూచర్, సో మీ ఇద్దరి ఫ్యూచర్ చాలా బాగుండాలని చెప్పేసి మనం ఇద్దరం చాలా అనుకున్నాం, చాలా కలలు కన్నాం. ఇలా ఉండాలి, అలాగ ఉండాలి, ఇలాగ మన జీవితం, పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మనం పెళ్లి చేసుకొని మనం ఇద్దరము ఇలాగ జాబ్ చేసి ఒకరికొకరము మరి ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలి, ఎన్నో రకాలుగానండి మీ ఆలోచనలు, మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారనమాట. ఒకటి ప్లాన్లు వేసుకుంటూ కొన్ని రోజులు మీరు జర్నీ కూడా చేశారు. మీరు మీ పార్ట్నర్ కూడా ఒక పాజిటివ్గా జర్నీ చేశారు. ఇక్కడ చూసారు కదా. సో అన్ని రకాలుగా షేర్ చేసుకోవడం, మంచి చెడులు అన్నీ అర్థం చేసుకొని ఒకరికొకరు ముందుకైతే వెళ్ళారు జీవితంలో. సో మీ పార్ట్నర్ అదే చెప్తున్నారు. కొన్ని రోజులైతే నువ్వు అన్నిటికీ ఓకే అన్నావు, అన్నిటికీ ఒప్పుకున్నావు, ప్రతిదానికి కూడా నేను చెప్పిన దానికి అన్నిటికీ కూడా ఊగొట్టావు. బట్ ఇప్పుడు రాను రాను నీవు ఏంటి, నీ నిజస్వరూపం అనేది తెలిసింది. అండ్ నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. అంటే నేను అనుకున్నవన్నీ కూడా జరగలేదు. ఇప్పుడు నీ వల్లనే ఇదంతా కూడా నీ వల్లనే జరిగింది. సో అందుకనే నేను అనుకున్న భవిష్యత్తు నేను చాలా ఊహించుకున్నాను, నీతో నా ఫ్యూచర్ నేను చాలా ఊహించుకున్నాను, మన ఇద్దరం చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను, ఇద్దరం కలిసి ఉంటామని లాంగ్ టైం. కొద్దిమంది మేబీ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదన్నా ఏమంటారండి, గోల్డ్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ఇవి కూడా మీరిద్దరు కలిపి జాయింట్గా కూడా మీరు డీల్ చేసి ఉంటారు, ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి కానీ. అయితే ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అనవసరంగా నేను దీనికి ఖర్చు పెట్టాను, నీకు దానికి ఖర్చు పెట్టాను, నేను అనవసరంగా నీకు దానికి నేను డబ్బులు ఇచ్చాను, ఉంటాయి కదండి కొన్ని మీ ఇద్దరి మధ్యలో. సో నేను అనవసరంగా నిన్ను బయటికి తీసుకెళ్ళాను, నేను అనవసరంగా నేను నీకు ఫుడ్ పెట్టించాను, అంటే పెళ్లి కాని వాళ్ళండి. సో నేను అనవసరంగా నిన్ను అక్కడిక్కడ తీసుకెళ్ళి నా డబ్బులన్నీ నా జేబులు చిల్లు చేసేసుకున్నాను. సో ఇలాగా, సో ఇక్కడ మీరు ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ ఉండొచ్చు. బట్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు అన్నెసెసరీగా ఎక్స్పెన్సెస్ కూడా పెట్టేశాను, నేను అనవసరంగా పెట్టేశాను, అనవసరంగా అవే డబ్బులు ఉండింటే కనుక నేను ఏదో రకంగా నా భవిష్యత్తు ఇంకా బాగుపడడానికని నేను యూజ్ చేసుకునేవాడిని. బట్ ఇక్కడ ఏమైంది, మీరు నీ వల్ల నాకు నా ప్లానింగ్ అంతా కూడా నాశనం అయింది. ఓకే, నీ వల్ల నా ప్లానింగ్స్, నేను ఏవేవైతే అనుకున్నానో అవన్నీ జరగకుండా నా భవిష్యత్తే నాశనం చేసావు నువ్వు. నీ వల్లనే ఇదంతా పరిస్థితులు నాకు ఇలాగా తయారయ్యాయి. తప్పు నీదా నాదా అనేది పక్కన పెడితే ముందైతే నా భవిష్యత్తు అయితే పోయింది, ఇప్పుడు నేను ఎటు కాకుండా తయారయ్యాను అని ఇలాగ మిమ్మల్ని నిందించడం అనేది జరిగింది. అంటే వీళ్ళ హ్యాపీ లైఫ్ మిస్ అవ్వడానికి, ప్లస్ వీళ్ళ హ్యాపీ లైఫ్లో చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే మీరు తప్ప మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళని వీళ్ళు అర్థం అండి.
ఓకే, మీ వల్ల ఇలాగ అయింది అని అంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళల్లో చాలామంది వీళ్ళకి మంచి చేసే వాళ్ళే ఉన్నారు, వెల్ విషర్సే ఉన్నారు. నేను వాళ్ళ మాటలు వినాల్సింది, వాళ్ళు చెప్పినట్టు చేయాల్సింది, కానీ నేను అనవసరంగా నా తొందరపాటు నిర్ణయంతో నేను నీ జీవితంలోకి రావడము, నువ్వు నా జీవితంలోకి రావడము, ఇద్దరి భవిష్యత్తు, అక్కడ నువ్వు ఇదైపోయావు, ఇక్కడ నేను కూడా ఇదైపోయాను. సో బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో నా పరిస్థితులు అన్ని రకాలుగా తయారయ్యింది అని చెప్పి బాధపడుతున్నారు మీ పార్ట్నర్. ఇక్కడైతే మిమ్మల్ని అయితే ఒక విలన్ లాగా నేను చూస్తున్నారండి కొద్దిమంది. ఏంటంటే నువ్వు కొత్తలో బాగానే ఉన్నావు, నువ్వు నన్ను నమ్మకం ద్రోహం చేసావు, నీ వల్లనే నా జీవితం ఇట్లా అయింది అని చెప్పి చాలా కోపంగా కూడా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి, వీళ్ళు ఏంటంటే కొద్దిమంది ఆలోచనలలో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ చాలా మంచివాళ్ళు అండి. చెప్పాలంటే కొద్దిమంది ఇలాంటి ఆలోచనలు ఉన్నారు, కొద్దిమంది ఎట్లా ఉన్నారంటే మీ గురించి చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. అంటే మీరు చాలా మంచి వాళ్ళని చెప్పేసి మీరు ఇలాగ ఇన్ని రోజులు వీళ్ళకి తోడున్నారు కాబట్టే వీళ్ళ భవిష్యత్తులో చాలా వరకు మార్పులు జరిగాయని చెప్పేసి వీళ్ళు మార్చుకున్నారని చెప్పేసి కూడా కొద్దిమంది నమ్ముతున్నారండి. అయితే ఇక్కడ బ్రేకప్కి కారణం మేబీ కొద్దిమంది మీ వల్ల కూడా వీళ్ళు దూరం ఉండుంటారు కదా, అలాంటి వాళ్ళ ఆలోచనలు. అంటే మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ, మీతో కలిసి ఉండాలని చెప్పేసి ఉంది. కాకపోతే మీరు మీ పార్ట్నర్కి ఏమైనా చిన్న ఇష్యూస్ వచ్చి మీరు కూడా బ్లాక్ చేసి ఉంటారు. బట్ ఇప్పుడు బాధపడి మీరు ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటారు కదా కొద్దిమంది, సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ మీ పార్ట్నరే మిమ్మల్ని దూరం పెట్టినా కూడా మీరు మంచి వాళ్ళు ఉండొచ్చు. అంటే అందరూ మంచి వాళ్ళేనండి, వీళ్ళ దృష్టిలో నేను చెప్తున్నా. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అనేది జడ్జ్ చేయడానికి నేను ఎవరినో కాదు, యూనివర్స్ కూడా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఆన్సర్స్ ఇస్తున్నారండి. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏది రెజనేట్ అవుతుందో దాన్ని మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక మంచి బ్యూటిఫుల్ పర్సన్ లాగా ఫ్రమ్ ద హార్ట్ అంటే మీరు హార్ట్ అనేది మీ హార్ట్ అంటే మీ మనసు చాలా మంచిదని, మీరు చాలా మంచి వాళ్ళని, చాలా మంచి కేరింగ్ పర్సన్ని మిస్ అయ్యానని, మీ ప్రేమకి దూరమైన తర్వాత మీ విలువ తెలిసిందని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం, నైట్స్ బాధపడటం కూడా జరుగుతుంది. ఇది అన్ని రకాల మెంబర్స్ ఉంటారు కదండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ కాబట్టి అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి ఇలాగ డిఫరెంట్గా కార్డ్స్ అనేవి వస్తున్నాయి కదా. సో మీరు ఏం చేయాలంటే మీకు ఏది రెజనేట్ అవుతుందో దాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేయండి. ఇంకొక విధంగా కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మీ వల్ల నష్టము జరిగింది, లాభము జరిగిందని కూడా అనుకుంటున్నారు వీళ్ళ జీవితంలో. అంటే కొద్దిమంది ఫైనాన్షియల్గా మేబీ లాస్ అయి ఉంటారు, కొద్దిమంది ప్రేమకు దూరం అయి ఉంటారు, కొద్దిమంది మీరు మంచి వాళ్ళని తెలుసు. ఇవన్నీ రకాలుగా ఉన్నా కూడా నా జీవితం ఇట్లా అయిపోవడానికి మాత్రం ఖచ్చితంగా నువ్వు నాకు దగ్గర అవ్వడం అని కొద్దిమంది అనుకోవడం, సో నెగిటివ్గా పాజిటివ్గా కూడా అనుకోవడం కూడా జరుగుతుంది. ఇది మనకి క్యాసెట్ కార్డుకి వచ్చిన ఆన్సర్స్ అండి. అంటే వీళ్ళు కొద్దిమంది చాదస్తం ఉన్నోళ్ళే ఇట్లాగ ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ చాదస్తం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి ఆలోచనలు చేస్తారండి. ఎందుకంటే తప్పు అనేది జరిగినప్పుడు 2 సైడ్స్ ఉంటుందండి, ఒక సైడ్ ఉంటుందని నేను కూడా చెప్పను. అటు ఇటు మనము ఏమవుతుందండి, ఒక తాడుని పట్టుకొని 2 సైడ్స్ ఎంత బలంగా లాగితే అంత తెగిపోతుంది. సో మీ బంధం తెగిపోయేదాకా వచ్చిందంటే 2 సైడ్ల నుంచి కూడా అది ఎఫర్ట్స్ లేవు, 2 సైడ్స్లో కూడా అవి లాగడానికి ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఒక సైడ్ నుంచి మనం ఎఫర్ట్ పెట్టినా ఇంకొక సైడ్ బలంగా లేకుండా కూడా రాదు, అది కూడా కరెక్టే. కాకపోతే 2 సైడ్స్ ఎఫర్ట్స్ కలిసి ఉండాలంటే ఉండాలి, 2 సైడ్స్ ఎఫర్ట్స్ విడిపోవడానికి ఉండాలి. బట్ అటు ఇటు కాకుండా ఇప్పుడు మీరున్న ఇది ఉంది కదా సిచ్యువేషన్, దీనికి కారణం ఏంటంటే ఒకటి మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ ఈ సైడ్ నుంచి ఎఫర్ట్స్ లేవు, లేదంటే ఈ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ ఆ సైడ్ ఎఫర్ట్స్ లేవు. బట్ ప్రేమ, ఇమోషన్స్, ఈ బాధ, మనిషిని దూరం అయిన తర్వాత ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు. బట్ ఇక్కడ కలిసిపోవాలి, మళ్ళీ మాట్లాడాలన్నా కూడా ఇక్కడ ఈగోస్ అడ్డం వస్తుంటాయి. ఏమని అనుకుంటారు, మళ్ళీ నేను మాట్లాడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదనుకుంటారు. ఇలాంటి ఇమోషనల్ ఫీలింగ్స్తో అటు ఇటు కాకుండా జీవితాలను గడపడం కూడా జరుగుతుంది ప్రస్తుతం. లవ్ కాల్ అయితే వచ్చింది ఇక్కడ. సో లవ్ కాల్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే సమ్వన్ ఎక్స్ప్రెసెస్ లవ్, ఎ మెసేజ్ ఆఫ్ లవ్, థింకింగ్ ఆఫ్ యూ అండ్ లెట్టింగ్ యూ నో. అంటే క్లియర్ కదా, ఇక్కడ లవ్ ఫీలింగ్స్లలో ఉన్నారండి. ఇక్కడ క్యాసెట్ అంటేనేమో ఏమంటారు చాదస్తంగా మిమ్మల్ని అనుకోవడము. ఇక్కడ లవ్ కాల్ అంటే చాలా ఇమోషనల్ పర్సన్, ఇక్కడ ఇమోషనల్ పర్సన్స్ కూడా ఉన్నారండి. సో ఇక్కడ లేదంటే మీరు ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే మీ పార్ట్నర్కి ఎలా ఉన్నాయి ఆలోచనలు అంటే అన్ని రకాలుగా మీ పార్ట్నర్ ఆలోచనలు ఉన్నాయని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ 2 రకాలుగా ఆలోచనలు మీ పార్ట్నర్కి ఉన్నాయని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఓకేనా, సో మీ పార్ట్నర్ ఆలోచనలు ఎలా ఉన్నాయండి, ఒకటి నెగిటివ్గా ఉన్నాయి, కొన్ని పాజిటివ్గా కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్గా అయితే
లవ్ అంటే ఇమోషనల్ పర్సన్స్ కూడా మీ లైఫ్లో కనిపిస్తున్నారు, మీ పార్ట్నర్. సో ఇమోషనల్ పర్సన్ అంటే ఏంటంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మీరంటే చాలా ప్రేమ, మిమ్మల్ని మీరు దూరమైనా కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీ ప్రేమ మర్చిపోలేకపోతున్నారు, మీ లవ్ మెసేజెస్ని మర్చిపోలేకపోతున్నారు, మీరు ఇచ్చిన గిఫ్ట్స్ మర్చిపోలేకపోతున్నారు, లేకపోతే మీరు వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ మర్చిపోలేకపోతున్నారు, వీళ్ళు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ మర్చిపోలేకపోతున్నారు. మీ మీ ఆలోచనలతోనే వీళ్ళు గడపడం కూడా జరుగుతుందండి. అంటే ఇక్కడ కంప్లీట్లీ మీ పైన ప్రేమ ఉన్నా కూడా మీకు దూరమైన వాళ్ళ గురించి అండి ఇది. సో ఇక్కడ మీ లవ్ మెసేజెస్, లవ్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఈ నైట్ వీళ్ళకి ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే మీ మీద ప్రేమతో ఏం గుర్తు చేసుకుంటున్నారో కూడా చెక్ చేద్దామండి. నాకు ఎందుకో ఈ కార్డ్స్ తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి బ్యూటిఫుల్ ఇమోషనల్ కార్డ్స్ ఇవి. సో ఇందులో మనకి క్లియర్గా మీకు ఈ పిక్చర్స్లోనే తెలిసిపోతుంది మీ ప్రేమ, మీ పార్ట్నర్ ఎంత ప్రేమిస్తున్నారు అనేది మీకు ఇందులో క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, పిల్లలు ఆడుతున్నారు. సో కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి నా వర్డ్స్, నా వాయిస్. సో ఇక్కడ లవ్ మెసేజెస్, మీ పార్ట్నర్ ప్రేమగా మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో ఇక్కడ గొడవల గురించి వీళ్ళు బాధపడుతున్నారండి, మీకు మీ పార్ట్నర్కి జరిగిన గొడవల గురించి వీళ్ళు బాధపడుతున్నారు. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ అబౌట్ వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ టుడే నైట్. సో ఈరోజు నైట్ వీళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ గురించి ప్రేమగా ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ ప్రేమ గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో డేటింగ్ మూమెంట్స్ బాగా గుర్తు చేసుకుంటున్నారు అండ్ జస్టిస్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ వచ్చింది చూసారా. సో మీ ప్రేమను మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో అందుకనే చెప్పా ఈ కార్డ్స్ తీసా, ఇవన్నీ కూడా మీకు లవ్కి చాలా కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీ పార్ట్నర్కి ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనం ఈ కార్డ్స్ తీసేటప్పుడు మనకి కార్డు అనేది వచ్చింది యూనివర్స్ నుంచి. ఇదేంటంటే 5 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఇక్కడ నాకు తెలిసి థర్డ్ పార్టీ మూమెంట్లలో మీరు మీ పార్ట్నర్కి ప్రేమ ఉంది కానీ బట్ వేరే వాళ్ళ పర్సన్స్ వల్ల గొడవలు జరిగి మీకు దూరమైన వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాధపడుతున్నారండి. సో అన్నెసెసరీ వేరే వాళ్ళు చెప్పిన మాటల వల్ల మనం ఇద్దరికి దూరం పెరిగింది. బట్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నీ ప్రేమను మిస్ అవుతున్నా, నిన్ను మిస్ అవుతున్నా, నైట్ నువ్వు గుర్తొస్తున్నావు, ఇలాంటి ఆలోచనలు మీ పార్ట్నర్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ చూసారా, మీకు చాలా అడిక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్. సో ఇక్కడ మీకు అడిక్ట్ అయి ఉన్నారు, మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీతో గడిపిన క్షణాలను మర్చిపోలేకపోతున్నారు. అండ్ మీరు చాలా గుర్తొస్తున్నారు నైట్. అసలు వీళ్ళకి ఏడుపు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో అంటే ఒక ఇమోషనల్ మనసుకి ఇట్లా ఒక హత్తుకున్న టైప్లో ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో మైండ్ అంతా కూడా చాలా వీళ్ళు చంచలంగా, అంటే ఏంటి మిమ్మల్ని ఎందుకు వదులుకున్నానా, నేను అసలు ఎందుకు ఇలా చేశానా, నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేను నీకు దూరం అయిన తర్వాత నేను ఎంత ఒంటరిగా ఉండి నేను ఎంత బాధపడుతున్నానని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. సో చాలా అంటే ఒక ఫిజికల్ ఐ థింక్ ఇక్కడ ఫిజికల్ నీడ్స్ వాళ్ళు మిస్ అవుతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఇమోషనల్ నీడ్స్ కూడా మిస్ అవుతున్నారు. ఇమోషనల్ నీడ్స్ అంటే మీ ప్రేమ మిస్ అవుతున్నారండి, మీ కేరింగ్ మిస్ అవుతున్నారు, మీరు ఎంత ప్రేమ చూపించేవాళ్ళో ఆ ప్రేమను మిస్ అవుతున్నారు చాలా. అసలు ఇక్కడ వీళ్ళకి భవిష్యత్తు అంటేనే భయం వేస్తుంది అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి, మీ ఇద్దరు భవిష్యత్తు గురించి మీ పార్ట్నర్ చాలా ఊహించుకున్నారండి. మీరు ఎప్పుడు కూడా వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోరని చెప్పేసి, వీళ్ళు కూడా మిమ్మల్ని వదిలిపెట్టారని చెప్పి చాలా ప్రామిసెస్ చేసుకున్నారు, మీరు చాలా ఇష్టపడి దగ్గర అయ్యారు. బట్ ఇక్కడ ఇప్పుడు మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ అంతా కూడా కంప్లీట్గా మీ ఆలోచనలతో గడపడము, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కానీ వీళ్ళు చూడలేకపోతున్నారు. ఓన్లీ ఆలోచనలో హీలింగ్ అవుతున్నారు, అంటే మీ ఆలోచనలతో వీళ్ళు హీల్ అవుతున్నారని క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ జస్టిస్ కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్. అంటే వీళ్ళు మీ జీవితంలో మళ్ళీ ముందు ఎలాగైతే గడిపారు, మీరు ఎలాగైతే సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా అయితే ప్రతిదీ కూడా లైఫ్లో షేర్ చేసుకునేవాళ్ళు, అవన్నీ కూడా మళ్ళీ జరిగితే బాగుండు అని చెప్పేసి వీళ్ళు జస్టిస్ కోరుకోవడము, ప్లస్ వీళ్ళు యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా మనసులో అనుకుంటున్నారండి. వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారంటే ఇంకా నేను వదిలి ఉండలేను, నేను ఏదో ఒకటి చేసి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేనైతే ముందు నేనే మాట్లాడతాను, నీతో కాల్ చేస్తాను, మాట్లాడి నీ నిర్ణయం తీసుకుందాం, ఏదో ఒకటి మాట్లాడుకొని ఒకటి అవుదామని చెప్పి మీ పార్ట్నర్ గట్టిగా ప్రయత్నం అయితే చేయాలని కూడా మనసులో వీళ్ళు ఊహించుకుంటున్నారు, అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్, కొద్దిమంది ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవుతున్నారండి. మేబీ మీరు
మీ మీ ఫ్యామిలీని లేదంటే మొత్తం మీ రిలేటివ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు కొద్దిమంది మిస్ అవుతున్నారండి. ఎందుకంటే చాలా హ్యాపీగా పార్టీస్కి ఎంజాయ్ చేసేవాళ్ళు, అందరూ ఫ్యామిలీ గ్యాదరింగ్లలో ఉండేవాళ్ళు. ఏవైనా ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా రిలేటివ్స్ అందరు కలిసి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అనేటివి ఉన్నాయి మీ జీవితంలో. అవి కూడా మీ పార్ట్నర్ గుర్తు చేసుకుంటున్నారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే ఫ్రెండ్స్తోనండి, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా ఉండి అందరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళడము లేకపోతే మాట్లాడుకోవడము కలవడము ఇవన్నీ కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. సో అవన్నీ కూడా వీళ్ళు మిస్ అవుతున్నారు. మేబీ ఇప్పుడు December 31 నైట్ వస్తుంది కదా. సో December 31 నైట్ మేబీ మీరు మీ ఫ్రెండ్స్ మీరంతా కూడా కలిపి చాలా ఎంజాయ్ చేసుంటారు పాస్ట్లో. అండ్ ఈవెన్ ఫ్యామిలీతో కూడా మీరందరు కలిసి కూడా పాస్ట్లో ఒక ఎంజాయ్మెంట్ మూమెంట్ ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. సో ఇదంతా కూడా నైట్స్ వీళ్ళు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇదంతా లవ్ మెసేజెస్ అనమాట. సో ఈ లవ్ మెసేజెస్లో కంప్లీట్లీ మీకు మీ అడిక్షన్ నుంచి వీళ్ళు బయటపడలేకపోతున్నారు, మీ ప్రేమను మిస్ అవుతున్నారు, మీతో డేటింగ్ కోరుకుంటున్నారు అనమాట. ఓకే, మీతో వెళ్ళిన అవుటింగ్ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి, అన్నీ గుర్తొస్తున్నాయి, ఫ్యామిలీ గుర్తొస్తుంది. వీటన్నిటి కోసమైనా సరే మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఆలోచనలలో. మీ ఇద్దరికి గొడవలు జరగడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు మీ పార్ట్నర్, కానీ మీ మీద ప్రేమ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హీలింగ్ హార్ట్ అండి. సో హీలింగ్ హార్ట్ అంటే అర్థం ఏంటంటే మీ అడిక్షన్ నుంచి దూరం అవ్వాలని, మీ అడిక్షన్ నుంచి బయటపడాలని, మీ ఆలోచనలు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు మీ పార్ట్నర్. సో ఏ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు మీ ఆలోచనలు రాకుండా అనేది రీడింగ్లో చెక్ చేద్దాం. మనం ఇంకొక కార్డ్స్ నుంచి తీద్దామండి, డిఫరెంట్ కార్డ్స్ నుంచి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే హీలింగ్ హార్ట్. హీలింగ్ హార్ట్ అంటే మీతో గొడవలు మర్చిపోవడం కోసమో అండ్ మీ అడిక్షన్ నుంచి బయటపడాలని, అంటే మీరు గుర్తొస్తున్నారేమో. సో మీ ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ మీరిద్దరూ ఆనందంగా ఉన్నప్పుడు గడిపిన క్షణాలు ఇలా గుర్తొస్తున్నాయి. వాటి నుంచి బయటపడాలని, వాటిని గుర్తు చేసుకోకుండా ఉండాలని, వాళ్ళు హీల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. నైట్ గుర్తుకు రాకుండా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. సో ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, ఎలాగా వీళ్ళు హీలింగ్ హార్ట్ అంటే వీళ్ళ హార్ట్ని ఎలా హీల్ చేసుకుంటున్నారో ఒకసారి చూద్దామండి. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్స్ యూనివర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ హీలింగ్ హార్ట్కి కార్డుకి నాకు క్లారిటీ ఇవ్వండి. వాళ్ళ హార్ట్ని హీల్ చేసుకుంటున్నారంటండి, అంటే మీకు దూరం అయ్యి ఉన్నారు కదా, చూడండి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ హార్ట్ని హీల్ చేసుకోవడం అని అంటే మీ ఆలోచనల నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఇదిగోండి ఏస్ ఆఫ్ పెంటికల్స్. సో చెప్తాను మీకు. ఇదిగోండి చీట్ చేశారని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు హీల్ అవ్వడానికి కారణం ఇవేనండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ ఎలా హీల్ అవుతున్నారు అని అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 3 రకాల కార్డ్స్ వచ్చాయి, 3 రకాల ఎనర్జీస్ వచ్చాయి. సో ఇక్కడ జనరల్ రీడింగ్ కాబట్టి చాలామందికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ఆ సిచ్యువేషన్స్ని బట్టి మీ పార్ట్నర్ ఫీలింగ్స్లలో ఈ మార్పులు అనేవి వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చాలామంది ఏంటంటే మీ ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారండి. సో మిమ్మల్ని మీ ఆలోచనలు అనమాట వీటన్నిటిని కూడా మర్చిపోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. చాలా వరకు హీల్ అవ్వాలని, వాళ్ళ సెల్ఫ్ హీలింగ్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా. సో వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే మీరు లేకుండా వీళ్ళ ఫ్యూచర్ ఆలోచనలు చేసుకుంటున్నారండి. అంటే ఫ్యూచర్లో వీళ్ళ భవిష్యత్తులో క్యారియర్లో ఎలా డెవలప్ అవ్వాలి, అలాగే వేరే పర్సన్తో ఇన్ కేస్ మిమ్మల్ని వద్దు అని అనుకుంటే కనుక ముందు ఫ్యూచర్లో ఎలా ఉండాలని చెప్పేసి ప్లానింగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారండి. మీ నుంచి డిస్టెన్స్ కోరుకుంటున్నారు. అంటే మీ నుంచి డిస్టెన్స్ కోరుకోవడం అని అంటే ఏంటి, మీతో గడిపిన క్షణాలన్నిటిని కూడా ఏవైతే పాజిటివ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఎలా మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడ మీ ఫోటోలు డిలీట్ చేయడము, మీవి ఏమైనా ఉండింటే కనుక మీ మెమొరీస్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా డిస్కనెక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ స్పై చేయడం కదా ఇది యాక్చువల్గా. ఇక్కడ స్పై చేయడము ప్లస్ మిమ్మల్ని ఫాలో అవ్వడం అండ్ అన్ఫాలో అవ్వడం. ఓకే, 2 రకాలుగా వస్తుంది. ఇక్కడ మీ ఫోటోలు డిలీట్ చేయాలి, మీకు ఫేస్బుక్లలో ఏమైనా ఉన్నా, ఇన్స్టాగ్రామ్లలో ఇక్కడ ఏమైనా ఉన్నా, లేదంటే వీళ్ళ ఫోన్లలో ఏమైనా ఉన్నా ప్రతిదీ కూడా మీ కాంటాక్ట్ నెంబర్తో సహా కంప్లీట్లీ మీ వైపు నుంచి ఉన్న వైబ్రేషన్స్ ఏది కూడా వీళ్ళ వైపు కనబడకుండా కంప్లీట్గా మిమ్మల్ని బ్లాక్ చేసేసేయాలి. ఆల్రెడీ మిమ్మల్ని బ్లాక్ చేశారు, బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న మెమరీస్ని కూడా కంప్లీట్గా డిలీట్ చేసేసేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు మోసం చేశారని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి. మీరు మీ పార్ట్నర్ని మోసం చేశారు, సో చీట్ చేశారు. అండ్ లేదు అని అంటే మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే మీతో మేబీ మిస్అండర్స్టాండింగ్స్, మీకున్న
ఏమంటారు, ఆర్గ్యుమెంట్స్ బాగానే హీట్ అయి ఉంటాయి, బాగానే చాలా సీరియస్గానే మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుంటాయి. ఎంత సీరియస్గా జరగకపోతే మాత్రమే ఇలాగ సపరేషన్ అవ్వాలన్న ఆలోచనలలో ఉంటారండి. సో ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, మీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటేనే వీళ్ళకి చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. మీ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇక్కడ ఇవన్నీ, ఈ ఫోటోలు తీసేయడము, మీ ఆలోచనలు రాకుండా చేసుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే మీ ఆలోచనలు వీళ్ళకి ఇప్పుడు భారంగా ఉన్నాయి, బాధ పెడుతున్నాయి, చాలా బాధ పెడుతున్నాయి వీళ్ళని. సో ఈ బాధ నుంచి బయటపడటానికి వీళ్ళు హీల్ అవ్వడానికి, మీ నుంచి దూరం అవ్వడానికి మీ ఆలోచనలు అన్నిటిని కూడా కంప్లీట్గా మర్చిపోతున్నారు. అండ్ ఇక్కడ స్పేస్ కోరుకుంటున్నారండి. ఇక్కడ ఏం ఏం కోరుకుంటున్నారంటే స్పేస్, మీ నుంచి ఒక స్పేస్. కాబట్టి కంప్లీట్గా మీకు బ్రేకప్ చెప్పేసి మీ ఆలోచనల నుంచి మీ 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 మీతో పాటు ఉన్న మెమొరీస్ని అన్నిటిని కూడా డిలీట్ చేసేసి పీస్ఫుల్గా నైట్ మీ గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా, మీ మెమొరీసే గుర్తు రాకుండా హ్యాపీగా పడుకోవాలి, నాకు ఆ స్పేస్ కావాలి అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. అలాగే వాళ్ళు ఆ హీలింగ్లో ఉన్నారండి. ఇది హీలింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు మీ పార్ట్నర్. సో హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారండి. అంటే మీ గురించి ఆలోచనలు చేయకూడదు, ఇంకా కంప్లీట్లీ మిమ్మల్ని మర్చిపోవాలి. కాబట్టి ఇక్కడ హీల్ అవుతున్నారు అనమాట. స్పేస్ కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు నేను నీ ఆలోచనలు నేను చేయదలుచుకోలేదు, నీ గురించి అసలు ఆలోచించుకోదలుచుకోలేదు, నాకు స్పేస్ కావాలి, నాకు హీలింగ్ కావాలి, అందుకు నేను హీల్ అవుతున్నా, నేను హీల్ చేసుకుంటున్నాను. సో ఆ హీల్ చేసుకోవడం కూడా ఏంటి, మీ ఆలోచనలు ఏం లేకుండా నేను హీల్ అవుతున్నాను. సెల్ఫ్ లవ్ చేసుకోవడం అంటాం కదండి. సో నేనేంటంటే నిన్ను మర్చిపోవడం కోసం నేను కొత్తగా వేరే నా జీవితంలో నేను పాజిటివిటీ పొందడం కోసం నేను నా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నాను. నా ఇష్టాన్ని నేను పెంచుకుంటున్నాను. అండ్ నేను నా జీవితం చూసుకుంటున్నాను. నా జీవితంలో నేను హ్యాపీగా ఉండడం కోసం నేను ఆలోచనలు చేసుకుంటున్నాను. బట్ నువ్వు మాత్రం నాకు వద్దు నా లైఫ్లో, అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. మీ అడిక్షన్ నుంచి దూరం అవ్వాలని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇదంతా కూడా డిఫరెంట్ కార్డ్స్ వచ్చాయని అంటే మీరు ఆలోచించుకోండి. మీ సిచ్యువేషన్స్ ఎవరి ఉన్నాయో అవి ఆలోచించుకోండి. ఇంకా మీతో డేటింగ్ కూడా చేస్తుంటారు మేబీ కొద్దిమంది. ఆ డేటింగ్ మూమెంట్స్ని కూడా వీళ్ళు మర్చిపోవాలని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటున్నారండి. ఇది ఫ్యూచర్, వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. క్యారీర్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వీళ్ళ క్యారీర్ పైన ఫోకస్ చేసుకోవడము, వీళ్ళు ఏదైనా గోల్ పెట్టుకోవడం, ప్లానింగ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యూచర్ గోల్. సో ఆ ఫ్యూచర్ గోల్ పైన వీళ్ళు ఫోకస్ చేయాలని అనుకుంటున్నారండి. ఇక్కడైతే కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు. సో ఇది డిఫరెంట్ ఆన్సర్స్. ఎవరైతే రెజినేట్ అవుతున్నాయో వాళ్ళు మాత్రమే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి, అంతే తప్ప అందరికీ కాదండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరెవరికి కనెక్ట్ అవుతున్న ఎనర్జీస్ వాళ్ళు మాత్రమే వీటిని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకటి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చిందండి స్టార్టింగ్లో. సో ఇదేంటంటే 9 of Wands. అంటే ఇక్కడ నైట్స్ మీ పార్ట్నర్ నిద్రపోవటం లేదు. కొద్దిమంది విడిపోవాలని అనుకున్నా, మిమ్మల్ని కలవాలనుకున్నా, ఏదనుకున్నా సరే వీళ్ళు నిద్ర అయితే పట్టట్లేదండి వీళ్ళకి. అయితే కాకపోతే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారండి. ఒకటి అదైతే చెప్పగలను. వీళ్ళు ఏంటంటే వాళ్ళ థాట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి రోజు రోజుకి. సో మీ మీద ఆలోచనలు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఫ్యూచర్ ప్లానింగ్ కూడా చేస్తున్నారు. కొద్దిమంది మీతో విడిపోయి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి ఫ్యూచర్లో, నా క్యారియర్లో నేను ఎలా డెవలప్ చేసుకోవాలి, అండ్ మీకు డిస్టెన్స్ కూడా, మీ డిస్టెన్స్ నేను ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా డిస్కనెక్ట్ చేసుకోవాలి అని కొద్దిమంది. అండ్ కొద్దిమంది ఏమో మీ ఫ్యూచర్లో మీ ఇద్దరు కలవడం కోసం ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో అన్ని రకాలకి ఇక్కడ ఆలోచనలు ఉన్నాయి. బట్ మీ పర్సన్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అనే చెప్పొచ్చండి. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ మీ పర్సన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అవుతున్నారు. ఇక్కడ వీళ్ళు చూసారు కదా ఈ ఎనర్జీస్, కోపం అనేది కొంచెం తగ్గించుకుంటున్నారండి, వెలుగులోకి వస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళకి మైండ్ కొంచెం పాజిటివ్గా అవుతుంది. వీళ్ళు ఇక్కడ డార్క్లోనే ఉన్నారు. ఇంకా డార్క్లోనే ఉన్నారంటే ఏంటి, చీకట్లో, నైట్లో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. సో నైట్ ఆలోచనలు వీళ్ళకి చాలా ఎక్కువగా చేస్తున్నారు. బట్ కొద్దిమంది పాజిటివ్గా చేస్తున్నారు, కొద్దిమంది నెగిటివ్గా కూడా చేస్తున్నారు. మీ వైపు మీకోసం నెగిటివ్. అంటే మీకు మీ పార్ట్నర్ కలిస్తే మీకు పాజిటివ్, మీ పార్ట్నర్ మీతో నుంచి డిస్కనెక్ట్ అవుతే నెగిటివ్. సో 2 రకాల ఆలోచనలు చేసే పర్సన్స్ మీ లైఫ్లో ఇక్కడ ఉన్నారండి. క్లియర్? సో ఇది మనకి ఈరోజు మీ పార్ట్నర్ నుంచి నైట్ వీళ్ళకు ఉన్న ఫీలింగ్స్ అండి. సో మీ పార్ట్నర్ అయితే ఆల్మోస్ట్ అండి చాలామంది కలవాలని అయితే ఉంది, మీ మీద ప్రేమ, ఎమోషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ కొద్దిమంది ఎందుకో మీకు మరి చాలా హీట్ ఆర్గ్యుమెంట్స్ జరుగుంటాయి. వాళ్ళు మాత్రం కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోవాలి, మీ అడిక్షన్ నుంచి దూరం అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ పైన ఫోకస్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. అందుకని ఇక్కడ స్ట్రాంగ్ అని చెప్పాను నేను. ఇక్కడ ఎందుకు స్ట్రాంగ్గా చెప్పానో, వీళ్ళు భయపడుతూ బాధపడుతూ ఈ హీలింగ్ అవుతూ ఇలాగే మీ మెమొరీస్తో బాధపడుతూ ఉండకుండా
ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా వద్దు, ఈ ఎనర్జీస్ నుంచి నేను బయటపడాలి, ఈ పర్సన్ అడిక్షన్ నుంచి నేను బయటపడాలి, నా జీవితం నేను చూసుకోవాలని ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది ఈ రీడింగ్లో. అర్థమైందండి? సో మీరు కూడా అలాగా ఉండకుండా మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎప్పుడు మనము ఒకరి మీద డిపెండ్ ఉండకూడదు, దేని గురించి అయినా సరే. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా సేమ్ ప్రేమ ఉంటే మీరు వెయిట్ చేయొచ్చండి. ఒకవేళ మీ సైడే ప్రేమ ఉండి వాళ్ళ సైడ్ ప్రేమ లేకపోతే అన్నెసెసరీ డోంట్ వేస్ట్ యువర్ టైం అండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. టైం ఈజ్ వెరీ లిమిట్. టైం అనేది ఎవరి కోసం ఆగదు కదా, మీకు తెలుసు కదా. సో టైం అనేది ఆగదు కాబట్టి మీ జీవితం పైన మీరు కూడా ఫోకస్ చేసుకోండి. వీళ్ళు ఎలాగైతే ఫోకస్ చేయాలనుకుంటున్నారో అలాగే మీరు కూడా మీ జీవితం పైన ఫోకస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు చేసుకోండి. మీ జీవితం మీ చేతిలో ఉందండి, మీరు చేసుకోవాలి. సో ఇక్కడ నేను చెక్ చేస్తానండి, రాసుల పరంగా అని అడుగుతున్నారు. మరి రీయూనియన్ కాన్సెప్టే చాలామందికి ఇష్టము. ఎందుకంటే ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే రావాలి, నాకు వాళ్ళే కావాలని అనుకుంటుంటారు కదా. సో మరి ఈ రీయూనియన్ ప్రాసెస్లో ఏ రాసుల వారికి వస్తుందో ఒకసారి ట్రై చేద్దామండి. ఏ రాసుల వాళ్ళకి రీయూనియన్ వస్తుందో చూద్దాం. సో యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నైట్ అయితే చాలామంది ఇమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, స్టక్ ఎనర్జీలో కనపడుతున్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు. కొద్దిమంది అయితే హీల్ అయిపోయి దూరం అయిపోవాలి, ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిపోవాలి, ఓకే, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నారు. మరి ఏ రాసుల వారికి ఎక్కువగా ఇలాంటి పరిస్థితి వస్తుంది, సపరేషన్ కానీ రీయూనియన్ కానీ ఏదైనా సరే ఎక్కువగా ఎవరు సఫర్ అవుతున్నారో చూద్దాం. సో ద హెర్మిట్ కార్డ్ అయితే వచ్చిందండి. ద హెర్మిట్ కార్డ్ అంటే తెలుసు కదా మీకు. సో ఇది కన్యా రాశి వాళ్ళకి వస్తుందండి హెర్మిట్ కార్డు. సో కన్యా రాశి వాళ్ళదైతే వచ్చేసింది మనకి రీయూనియన్ కానీ లేకపోతే సపరేషన్ కానీ. ఇదిగోండి ఈ కార్డు వచ్చిందంటే ఇక్కడ మేబీ ఇమోషనల్ బ్లాక్మెయిల్. కన్యా రాశి వాళ్ళకి ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇంకా మీరు ఇమోషనల్గానే ఉండాల్సి వస్తుంది. ఇది నెగిటివ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక కార్డు తీస్తాను, చూద్దాము ఏ రాశి వరకు వస్తుందో. సో కన్యా రాశి వాళ్ళకైతే ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇంకా మీరు నెగిటివ్ కార్డ్ అండి, అది మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనపడుతున్నాయి తొందరలో. సో ఇక్కడ ఎక్కువ మోస్ట్లీ ఇక్కడ చీటింగ్ చేయబడ్డ వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీరు మీ పార్ట్నర్ ద్వారా చీట్ అయ్యి అంటే మోసపోయి ఉంటారండి. ఇదిగోండి సపరేషన్. సో ఇక్కడ స్ట్రాంగ్గా చాలామంది ఏం ఆలోచిస్తున్నారు, మీ నుంచి దూరం అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. మీ నుంచి దూరం అయిపోవాలి వాళ్ళ లైఫ్లో అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు, అవునా. సో ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారండి. ఇక్కడ చీట్ చేసిన వాళ్ళు లేదంటే మీరు మోసం చేసిన పర్సన్ మీ నుంచి కంప్లీట్గా దూరం అవుతున్నారు. వీళ్ళు అసలు మీ లైఫ్లోకి తిరిగి రారు అని క్లియర్గా కనబడుతుంది. అది ఏ రాశి వాళ్ళకి ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, చెప్తానండి. చెప్తానండి మీకు, ఇప్పుడే చెప్తాను మీకు ఏ కార్డ్స్లలో రీయూనియన్ బ్రేకప్ చాలా కనిపిస్తున్నాయండి సిచ్యువేషన్స్. చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఇక్కడ ద ఫుల్ కార్డ్ వచ్చింది. కొద్దిమందికి న్యూ బిగినింగ్, కొద్దిమందికి మూవ్ ఆన్, కొద్దిమంది మళ్ళీ మీరే కావాలంటున్నారు. చాలామంది స్టక్ ఎనర్జీ కనపడుతుంది. రాశుల పరంగా నాకు కన్యా రాశి వాళ్ళది చాలా స్ట్రాంగ్గా వచ్చిందండి. నెక్స్ట్ నేను ఒకసారి చెక్ చేస్తాను, ఆగండి. 2 of Cups, 2 of Pentacles. Let me check. Any one more card please. So Wheel of the Fortune, 8 of Swords. నేను రాశుల గురించి వెతుకుతున్నాను, చూద్దామండి. ద హెర్మిట్ ఒకటే వచ్చింది నాకు. ద స్టార్ కార్డ్ వచ్చింది, అక్వేరియస్. సో ఇది అక్వేరియస్ అంటే కుంభరాశి వారికి అండి. సో కుంభరాశి వారికి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ కన్యా రాశి వారికి మాత్రం ద ఇమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇంకేం డెసిషన్ లేదండి. ఇంకా ఇక్కడైతే కొద్దిమందికి మూవ్ ఆన్, ఇది మూవ్ ఆన్ కార్డ్ వచ్చింది కదా. సో నాకు తెలిసి ఇక్కడ అక్వేరియస్ కుంభరాశి వాళ్ళ లైఫ్లో కొంచెం నెగిటివిటీ కనపడుతుందండి. అంటే మీ పార్ట్నర్ కంప్లీట్గా మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి, ఓకేనా. సో నాకు నెక్స్ట్ వచ్చిన కార్డు ఈ కార్డ్ అండి. ఇదేంటంటే 6 of Swords. సో దీనికి ఏ స్టార్ కార్డ్కి వస్తుందో చూద్దాం.
బ్రేకప్ కార్డు కూడా వచ్చింది అండ్ రీయూనియన్ కార్డు కూడా వచ్చింది. సో నాకు ఈ 2 కార్డ్స్ కంటే బిఫోర్ ఈ కార్డు వచ్చింది కదా, అంటే ఈ కార్డు కంటే ఈ కార్డు తర్వాత ఈ కార్డు వచ్చింది నాకు. సో ఇదేమో మూవ్ ఆన్ అండి, ఇది కంప్లీట్ మూవ్ ఆన్ ఎవరికి, కుంభరాశి వారికి. సో ఇప్పుడు ఇంకా రాశి చూద్దామండి. సో ఏ రాశి వారికి ఇది 6 ఆఫ్ స్వార్డ్స్ అనేది చూద్దాం. సో 10 ఆఫ్ కప్స్ ఇక్కడ ఫ్యామిలీ ఎవరో రీయూనియన్ ఉంది. ఏ ఏ రాశుల వరకు చూద్దామండి. సో 4 ఆఫ్ హ్యాండ్స్, కొద్దిమందికి మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ రీయూనియన్ కూడా వచ్చింది. ఏ రాశి వాళ్ళకు చూద్దామండి. కొద్దిగా నేను చూస్తాను, చూసి మీకు చెప్తాను. ఇక్కడ 4 ఆఫ్ కప్స్ మళ్ళీ వస్తున్నారు మీ జీవితంలోకి, ఎందుకంటే మీ ముందే లైవ్గా చేస్తున్నాను నేను రీడింగ్. సో నాకు స్టార్ కార్డ్స్ని బట్టి మీకు ఈ రీడింగ్ ఎవరికి అక్యురేట్ అవుతుందో చూద్దామండి. ఎందుకంటే చాలామంది రాశుల పరంగా అడుగుతున్నారు కాబట్టి నేను రాశుల పరంగానే చూస్తాను. సో పేజ్ ఆఫ్ పెంటికల్స్, సో 6 ఆఫ్ కప్స్. మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది రీడింగ్, కాకపోతే నేను మీకు అక్యురేట్గా రావడానికి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ షఫిల్ చేసి కార్డ్స్ ప్రకారంగా తీస్తానండి. సో ఇది డెత్ కార్డ్ అంటే వృశ్చిక రాశి. సో ఇది వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ మీ పార్ట్నర్, ఇక్కడ 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది కదా. సో 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే డెత్ కార్డ్, అంటే ఇది వృశ్చిక రాశి వారి లైఫ్లోకి మళ్ళీ మీ పార్ట్నర్ తిరిగి పాస్ట్ పర్సన్ లైఫ్లోకి వెళ్తున్నారండి. పాస్ట్ లైఫ్ పర్సన్ లైఫ్లోకి వెళ్తున్నారు. సో పాస్ట్ లైఫ్ పర్సన్ అంటే మీరేనా కాదా అంటే మీరే అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకే దూరం అయ్యారు కదా మీ పర్సన్. సో వృశ్చిక రాశిలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చాలామంది మ్యారీడ్ కనపడుతున్నారు ఇక్కడ, కొద్దిమంది అయితే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. సో నాకు తెలిసి ఇక్కడ ఈ కార్డు వీళ్ళకే వస్తుందండి. ఇదిగోండి, మళ్ళీ వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోవడం సంథింగ్. ఓకే, సో ఇక్కడైతే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు, వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చాలామంది నన్ను రాష్ట్ర పరంగా అడుగుతున్నారు, దాని గురించి నా ఇంట్యూషన్ ప్రకారం నాకు ఏది రీచ్ అవుతుందో నేను అదే చెప్తున్నాను. సో ద హెరఫెంట్ కార్డ్ కూడా వచ్చిందండి. సో ది హెరఫెంట్ అంటే ఇక్కడ మనకి వృషభ రాశి వాళ్ళండి. సో వృషభ రాశి వారికి ఏం వస్తుందో చూద్దాం. నేను ఈ కార్డ్స్ అన్ని కూడా మళ్ళీ షఫిల్ చేసి తీస్తాను, ఓకేనా. సో వృషభ రాశి వారికి ఏమొస్తుందో చూద్దాం. సో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఉండింటే కనుక ఇక్కడ మీకు రీయూనియనా లేకపోతే మళ్ళా ఇంకా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ చూద్దామండి. ఇక్కడ మీకు రీయూనియనా లేకపోతే మీ పార్ట్నర్ మీ నుంచి సపరేషన్ కోరుకుంటున్నారా వృషభ రాశి వారికి. ద ఫుల్ కార్డ్ అంటే ఏంటంటే, ఒకటి మీరు సపరేషన్, మూవ్ ఆన్, బ్రేకప్ అండి. మీరు నన్ను తిట్టుకోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే నాకు ఇక్కడ కార్డ్స్ ఏవైతే వస్తున్నాయో నేను అవి మాత్రమే కన్సిడర్ చేస్తున్నా. చూసారు కదా, ఇక్కడ మీకు నాకు తెలిసి వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఇది వృషభ రాశి వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ ఫ్యామిలీ అండి. సో వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా వీళ్ళు చాలా స్పిరిచువల్ ట్రెడిషనల్ పర్సన్స్, కొంచెం చాదస్తం కూడా ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు కొద్దిమంది అండి, అందరు కాదు. అండ్ చాలా మంచి పర్సన్స్ కూడా, లాయల్ పర్సన్స్, మంచితనం అంతా ఉంటుంది. ఒకటి డిఫాల్ట్ వీళ్ళది ఏంటంటే కొద్దిమంది అండి డిపెండెంట్స్ ఉంటారు. సో డిపెండెంట్ అంటే ఫ్యామిలీకే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, వీళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అట్లాంటిది. సో ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పినదాన్ని వింటారండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన విధంగానే డెసిషన్స్ ఉంటాయి. ఇక్కడ బ్రేకప్ కనిపిస్తుంది, ఇక్కడ మూవ్ ఆన్ అంటే బ్రేకప్. ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళైతే మీకంటే కూడా ఎక్కువగా వీళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, డబ్బులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం. అంటే నాకు తెలిసి ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా ఇష్యూస్ ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి. ఐదర్ మీరు ఫైనాన్షియల్గా తక్కువ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు తక్కువ ఉండొచ్చు. ఫైనాన్షియల్లీ కూడా ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయండి. సో అందుకని ఇక్కడ మీకు మోస్ట్లీ ఇక్కడ బ్రేకప్ కనిపిస్తుంది. అని తిట్టుకోవద్దు ఎవరు కూడా, ఈ రాశిలో వారు వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ రీడింగ్లో ప్రస్తుతం ఎనర్జీస్ ఏమున్నాయో నేను అదే చెప్తున్నాను. అందరూ అడుగుతుంటారు కదండి, రాశుల ప్రకారం కావాలి, రాశుల ప్రకారం కావాలంటే ఇదిగో ఇలా వస్తాయి, మరి మీ ఇష్టం. కొద్దిమంది అడుగుతున్నారు, మేడం రాశుల ప్రకారం చెప్పండి, రాశుల ప్రకారం చెప్పండి అని అంటున్నారు. బట్ మీకు అక్యురేట్గా వస్తుందండి, కరెక్ట్గా మీకు ఏ రాశుల వరకు ఏమొస్తుంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఇలా తెలుసుకోవడమే మంచిది. ఇది కన్యా రాశి, వృశ్చిక రాశి వచ్చింది, కన్యా రాశి వచ్చింది, కుంభరాశి వచ్చింది, అండ్ అలాగే ఇక్కడ మనకి వృషభ రాశి కూడా వచ్చేసిందండి.
నెక్స్ట్ ఏ రాశి వాళ్ళు వస్తారో చూద్దాం. కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే మీకు ద హ్యాంగెడ్ మ్యాన్ పొజిషన్ ఎవరిదో ఉంది. చూద్దాము ఏ రాశి వాళ్ళు వస్తున్నారో. కాకపోతే మీకు కంప్లీట్ రీడింగ్ ఇస్తున్నానండి. ఇక్కడ గొడవలు కూడా కనిపిస్తున్నాయి, సపరేషన్ కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా థింక్ చేస్తామో ఇలా ఉంటాయండి. ప్రాక్టికల్గా మనం చూసుకుంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ థర్డ్ పార్టీ, వీళ్ళు చాలా మూర్ఖపు మనుషులు. 3 of Pentacles, ఇక్కడ 10 of Swords, 10 of Wands, సారీ. సో 10 of Wands అంటే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు. ఇదిగోండి ఏస్ ఆఫ్ కప్స్, ఏడుస్తున్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి ఏడుస్తున్నారు అనమాట. సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని అనుకుంటున్నారు ఎవరు. నేను రాసులు తీసి తర్వాత చెప్తానండి. ఇక్కడ ఎవరితోనో వాళ్ళు గొడవ పడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు మీ పార్ట్నర్. ఇక్కడ 9 of Pentacles, సో మీ నుంచి ఏదో ఫైనాన్షియల్ నీడ్ ఏదో ఉందండి వాళ్ళకి, మీ సపోర్ట్ కావాలి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, సో మేబీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇక్కడ 5 of Cups, చాలా మిస్ అయిపోతున్నారు మిమ్మల్ని, మీ ప్రేమని మిస్ అయిపోతున్నారు. ఇక్కడ స్పేస్ కోరుకుంటున్నారు, ఇందాక మనం చెప్పాం కదా. సో 3 of Wands అండి, మీ గురించి ఫ్యూచర్లో కలిసి ఉండాలని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏదో వేస్తున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీ ప్రేమ మిస్ అయిపోతున్నారు మీ పార్ట్నర్, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. పొసెసివ్గా ఫీల్ అవుతున్నారండి, చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు దూరం అయిన తర్వాత భవిష్యత్తు గుర్తొస్తుంది వాళ్ళకి, అందుకనే పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ద ఎంపరర్, సో ఎంపరర్ ఎవరో తెలుసు కదండి, మేషరాశి. సో ఈ మేషరాశి వాళ్ళకి నేను ఈ కార్డ్స్ నుంచి తీస్తాను ఏంటనేది. ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఈ వచ్చిన కార్డ్స్లలో మీకు యూనియన్, రీయూనియన్, బ్రేకప్ అనేది ఏంటి అసలు సిచ్యువేషన్ చూద్దామండి. ఈ కార్డు నుంచే సెలెక్ట్ చేస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి, ఇక్కడ ఫీలింగ్స్ ఆల్రెడీ వచ్చాయి, ఫ్యూచర్ ఆన్సర్స్ కూడా వచ్చాయి కాబట్టి నేను దీంట్లో నుంచే మేషరాశి వారికి ఏం జరుగుతుందో చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఏంటనేది చూద్దాం. ఒకటే కార్డు తీస్తాను, గొడవలు. సో ఇక్కడ చూసారు కదా, గొడవలు అండ్ సపరేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ, ఇక్కడ ఏంటంటే మేషరాశి వారి లైఫ్లో సమ్ థర్డ్ పార్టీ వల్ల గొడవలు సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అండ్ ఇక్కడ సపరేషనే కనపడుతుంది మేషరాశి వారికి. మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ రీడింగ్లో ఏమొస్తుందో నేను అదే చెప్తున్నా. మనము అన్ని కలిపి తీస్తే ఏమవుతుందండి, రీయూనియన్ అనే వస్తుంది. సో అందరు కూడా ఏమనుకుంటున్నారు, అందరికీ రీయూనియన్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. బట్ రాష్ట్ర ప్రకారం ఇలా చూసుకుంటే మనకి ఈ విధంగా ఆన్సర్స్ వస్తాయండి, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇది మేషరాశి కూడా నేను తీసేసాను. ద మూన్ కార్డ్ ఎవరు, మీనరాశి వారు. సో ఈ మీనరాశి వారికి కూడా ఏమొస్తుందో మనం ఈ కార్డు నుంచే తీద్దామండి. సో మీనరాశి వారికి ఏం జరగబోతుంది, సో మీనరాశి వారికి రీయూనియన్ అవుతుందా లేకపోతే వీళ్ళు బ్రేకప్, ఏం జరుగుతుందో చూద్దాం. సో వీళ్ళు స్పేస్ కోరుకుంటున్నారంటే మేబీ మళ్ళీ రీయూనియన్ ఛాన్సెస్ ఉంటాయండి. నేను మళ్ళీ ఒకసారి షఫిల్ చేసి ఇందులో నుంచి చూస్తాను. ఇక్కడ వీళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు ప్రస్తుతం, అంతే. అంటే వీళ్ళు కొంచెం ద మూన్ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే ఇమోషనల్గా చాలా బాధపడతారండి, చాలా ఏడుస్తారు, చాలా బాధపడతారు. ఒక పర్సన్ మిస్ అయిపోతే గొడవలు వీళ్ళ సైడ్ నుంచి జరిగినా మీ సైడ్ నుంచి జరిగినా ఏం జరిగినా, మీనరాశుల వారు వాటర్ సైన్ అండి. సో వాటర్ సైన్ అంటే ఈవెన్ వీళ్ళు కూడా ఎవరు, మన వృశ్చిక రాశి వాళ్ళు కూడా. సో వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే కంప్లీట్లీ ఇమోషనల్ పర్సన్స్, లోపలే బాధపడుతుంటారు, బయట పెట్టరు, బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. ఇవన్నీ వీళ్ళకి కొంచెం మీ మనసులో మాటలు చెప్పక కూడా మీకు మీ పార్ట్నర్కి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు మీ నుంచి. ప్రస్తుతం అయితే మీకు ఎలాంటి సమాధానం చెప్పకుండా, వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేకుండా కొంచెం స్పేస్ కోరుకుంటున్నారు మీ నుంచి. అసలు మరి స్పేస్ కోరుకొని ఫ్యూచర్లో ఏం డెసిషన్ తీసుకుంటున్నారు అనేది చూద్దామండి. ఫ్యూచర్లో వీళ్ళు మీనరాశి వాళ్ళు మీ వైపు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు. ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు, చీటింగ్గా కనిపిస్తుంది. సో ఈ కార్డు తీసుకుంటానండి. సో ఇక్కడ మళ్ళీ మీ గురించి మీ పార్ట్నర్ మేబీ మీతో మాట్లాడి ఏదన్నా ఏమంటారండి సెటిల్మెంట్స్, అంటే డెసిషన్స్ అనేటివి ఇద్దరి వైపు ఓకే అనుకుంటే అప్పుడు మీకు రీయూనియన్ అనేది ఉంటుందండి. ఓకేనా, బాగానే గొడవలు జరిగి ఉంటాయి మీకు మీ పార్ట్నర్కి. సో నాకు తెలిసి కాబట్టి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మేబీ కొన్ని సెటిల్మెంట్స్, అంటే మీకు మీ పార్ట్నర్కి ఆ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అవి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించి వాళ్ళు మీతో డిస్కస్ చేసి మీకు రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో.
వీడియో అయితే లెంగ్తీ అవుతుంది. జస్టిస్ కార్డ్ వచ్చింది ఇక్కడ. సో వీళ్ళు వచ్చేసి లిబ్రా అండి. లిబ్రా అంటే ఏమంటారు, తులారాశి వాళ్ళు. సో తులారాశి వాళ్ళకి ఇక్కడ డ్రీమ్ పార్ట్నర్ అండి. మీకు మళ్ళీ రీయూనియన్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి. ఓకేనా. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీ, ద మ్యూజిషియన్ కార్డు కూడా వచ్చింది. సో న్యూ బిగినింగ్ ఏదో జరగబోతుంది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో లాంగ్ టర్మ్ మీతో ఉంటారు. వీళ్ళెవరో చూద్దామండి. సో ఇక్కడ 7 ఆఫ్ కప్స్ మీరే కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ కూడా ఉంది. స్లీప్లెస్ నైట్స్, మీ గురించి చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఓకే. సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ మీ దగ్గర రావాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్, సో మీ ప్రేమ కోరుకుంటున్నారు. సో ద ఎంప్రెస్, మీరు చాలా మంచి పర్సన్, మీ వాల్యూ తెలుసుకోవడం అండి. మీ గురించి వాల్యూ తెలుసుకుంటున్నారు వాళ్ళు. ద టవర్ కార్డ్ వచ్చింది. సో ద టవర్ కార్డ్ అంటే మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది కదా, అది మీకు దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ద చారియట్ కార్డ్ వచ్చింది. సో ద చారియట్ కార్డ్ ఎవరికైతే ఉందో, క్యాన్సర్ అంటే కర్కాటక రాశి వాళ్ళు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి మీ పార్ట్నర్ ఏం డెసిషన్ తీసుకుంటున్నారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 కర్కాటక రాశి. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దామండి. సో కర్కాటక రాశి వాళ్ళు నాకు తెలిసి వీళ్ళు కూడా అదేనండి, వాటర్ సైన్ అంటే ఇమోషనల్ పర్సన్స్. వీళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు. ఒకరికి బాధ పెట్టరు వీళ్ళు. కానీ మీరు కానీ మీ పార్ట్నర్ ఏం కోరుకుంటున్నారంటే మీకు రీయూనియన్ కోరుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు. మీతో లైఫ్ టైం ఉండాలని అనుకుంటున్నారండి. ఇది ఎవరండి? కర్కాటక రాశి వాళ్ళు. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసాయి. 4 5 6 7 8 రాశులు అయితే వచ్చినాయండి. చూద్దాం ఇంకా. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వెల్ సెటిల్డ్ పర్సన్స్ ఉన్నారు, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. సో ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్, ఏం చేయలేకపోతున్నారు, రావాలని ఉంది కానీ వాళ్ళు పాపం ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ వాళ్ళు వేరే థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్గా మీకు దూరం అయ్యారు వాళ్ళు. టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. సో టెంపరెన్స్ అంటే మీకు ఇక్కడ ధనుసు రాశి వాళ్ళండి. సో ఈ ధనుసు రాశి వాళ్ళకి రీయూనియన్ ఉందా లేకపోతే మీకు సపరేషన్ ఉందా అనేది చూద్దాం. వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళు సెల్ఫిష్ పర్సన్స్. సెల్ఫిష్ ఇన్ ద సెన్స్ వీళ్ళు వాళ్ళ స్వార్థపరులు అండి. చాలా వరకు ధనుసు రాశి వాళ్ళు చాలామంది అండి, అందరు కాదు, చాలామంది ఏంటంటే కొంచెం స్వార్థపరులు ఉంటారు. సో ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి కాంటాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా మేబీ మీతో అవసరం కూడా పడి ఉంటుంది. లేదంటే వీళ్ళకి ఫైనాన్షియల్లీ మీరు స్ట్రాంగ్ ఉండొచ్చు. దానివల్ల కూడా ఫైనాన్షియల్లీ కూడా మీకు ఇబ్బందులు ఏదైనా గొడవలు జరుగుంటాయి. బట్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఎవరండి వీళ్ళు? ధనుసు రాశి వాళ్ళు. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏవో చేయాలని అనుకుంటున్నారు మీతో, అంటే లైఫ్ టైం మీతో కలిసి ఉండడానికి కావాల్సిన ప్రణాళికలు వేసుకుంటున్నారు మీ పార్ట్నర్. సో తప్పకుండా మళ్ళీ తిరిగి వస్తారు. ఎవరండి వీళ్ళు? ఏ రాశి వాళ్ళు? ధనుసు రాశి. సో ధనుసు రాశి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. సో నెక్స్ట్ ఇంకేం రాసి ఉండొచ్చు. ఇంకా జగిల్ అవుతున్నారండి కొద్దిమంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మ్యారేజ్ కార్డ్ వచ్చింది. సో కొద్దిమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్, డబ్బులకి కష్టపడుతున్నారు, అంటే డబ్బుల సంపాదన పైన ఫోకస్ చేస్తారు చాలామంది. ద వరల్డ్ కార్డ్, మీరు ప్రపంచం వాళ్ళకి. ద సన్ కార్డ్ వచ్చింది. సో ద సన్ కార్డ్ అంటే కంప్లీట్లీ ద పాజిటివ్ కార్డ్ అండి ఇది. సో ఇక్కడ కంప్లీట్గా ఎవరి లైఫ్లో ఉన్న పాజిటివిటీ అనేది రాబోతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్, బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్, రీయూనియన్. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. చూద్దామండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉంది. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే ఏమంటారు, కర్మ చేంజ్ అవ్వడం. సో ద డెవిల్ ఎనర్జీ వచ్చిందండి. ద డెవిల్ కార్డ్ ఇది. డెవిల్ కార్డ్ అనేది ఎవరికి వర్తిస్తుంది? ఇది వచ్చేసి నాకు తెలిసి మకర రాశి వాళ్ళండి. సో మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిక్షన్. సో సమ్ అడిక్షన్లో ఉన్నారంటే వీళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కొద్దిమంది ఉన్నారండి.
సో అడిక్షన్లో వీళ్ళు ఉండిపోయారు. సో ఈ అడిక్షన్లో ఉన్న మీ పార్ట్నర్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఆర్ అడిక్షన్ ఆర్ మీ నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చూద్దామండి. వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు, మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా? ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. సో దే ఆర్ వెరీ రొమాంటిక్ పీపుల్ అనుకుంటా. సో మేబీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. మీ గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు కూడా బాగా ఇమోషనల్ పర్సన్సే ఉంటారండి. సో నాకు తెలిసి మళ్ళీ మిమ్మల్ని రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ద డెవిల్ ఎనర్జీ అంటే ఎవరండి? మకర రాశి వాళ్ళు. క్లియర్? సో మకర రాశి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జెమిని. జెమిని అంటే ఎవరండి? జెమిని అంటే ఎవరు? మిథున రాశి. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఏముందో చూద్దామండి. సో మిథున రాశి వాళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారా లేకపోతే విడిపోవాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకుంటున్నారా అనేది చూద్దాం. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో వీళ్ళు మీ విలువ తెలుసుకోవడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఒక నెగిటివ్ లైఫ్లో ఉన్నారు. మిమ్మల్ని దూరం అయిన తర్వాత వీళ్ళ జీవితంలో సిచ్యువేషన్స్ బాగాలేవని క్లియర్గా వీళ్ళకి అర్థమవుతుంది. సో మోస్ట్లీ వాళ్ళు మళ్ళీ మీతో రీయూనియన్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయండి. ఎవరండి? జెమిని వాళ్ళు. ఓకేనా? జెమిని వాళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మళ్ళీ మీ ప్రేమ కావాలని వీళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది. 6 ఆఫ్ వ్యాండ్స్. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ ఆలోచనలతో గడుపుతున్నారు. ఇక్కడ ద హై ప్రెస్టీస్ అయితే వచ్చింది కార్డు. సో హై ప్రెస్టీస్ అంటే ఈ హై ప్రెస్టీస్ అంటే ఇది కొంచెం చాలా డామినేటింగ్ పర్సన్స్ అండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ కూడా ఉంది. ఓవర్ థింకింగ్. ఇక్కడ 3 ఆఫ్ కప్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 మనం అన్నీ చెప్పేసాము. నాకు తెలిసి ఇంకొకటి రావాలండి. ఎవరంటే కర్కాటక రాశి కూడా వచ్చేసింది. లవర్స్ కార్డ్ వచ్చింది. లిబ్రా వచ్చింది. స్టార్ వచ్చేసింది. వృషభ రాశి కూడా వచ్చింది. కన్యా రాశి వచ్చింది. అన్ని రాశులు వచ్చాయి. ఒక్క రాశి రావాలి. ఏదండి? ఎవరండి? సింహరాశి వాళ్ళు ఎక్కడున్నారు? సో సింహరాశి వాళ్ళ గురించి నేను చూస్తానండి. ఇదిగోండి సింహరాశి. సో సింహరాశి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. సో వీళ్ళు చాలా డామినేటింగ్ పర్సన్స్ అండి. వీళ్ళు కూడా కొంచెం ఏంటంటే మోసం చేసి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు అంటే లేదంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కొద్దిమంది కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దామండి. సో సింహరాశి వాళ్ళకి రీయూనియన్ అనేది ఉందా లేదా? సో నేను అన్ని కార్డ్స్ కూడా తీసేసాను. అందరికీ కూడా వచ్చేసాను. సో వీళ్ళు కూడా మీ మీద ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. సో ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఆర్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. బట్ రీయూనియన్ అయితే ఉందండి. మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ చెప్పాను కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో వీళ్ళని. సో వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఓకే, మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారు. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని రీడింగ్స్ ఇచ్చేసానండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో అన్ని రాష్ట్రాల వారికి కూడా రీయూనియన్కి కార్డ్స్ అయితే ఇచ్చేసాను. క్లియర్? సో ఇదండి, రాష్ట్రాల పరంగా కూడా మీకు అన్ని క్లియర్గా ఇచ్చేసాను. చాలా పెద్దగా అయింది వీడియో. నిదానంగా 2 టైమ్స్ స్ప్లిట్ చేసి చూసుకోండి. మీరు ఏమైనా చేయండి కానీ వీడియో మిస్ అవ్వద్దు. చాలా మీకు కంప్లీట్ అక్యురసీగా వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్ర పరంగా కూడా తీసాం కాబట్టి మీకు క్లియర్గా వచ్చేసింది. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. సో పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. కాస్ట్ అవుతుందండి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.